జనులు నన్ను గురించి ఏమనుకొనుచున్నారు అన్నాడు ఒకసారి. నీవు ఏలియావు అనుకొనుచున్నారు ప్రవ్వా, బాప్తిస్మం ఇచ్చి యోహాను మృతుల్లో నుండి లేచాడని కొందరు అనుకొనుచున్నారు, కొందరు ఆ ప్రవక్త అనుకొనుచున్నారు. ఇట్లా వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్పారు. సరే, జనం సంగతి ఏమో కానీ మీరేమనుకుంటున్నారు అన్నాడు. మేమా, నిన్ను గురించి మేమనుకునేది ఏందయ్యా, నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువి అన్నాడు పేతురు. వెంటనే ప్రభు అన్నాడు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ రహస్యము నీకు బయలుపరిచాడు కానీ రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. మరియు నీవు కేఫావు, రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్నాడు. పేతురు అన్నాడు, నువ్వు కేఫా, నువ్వు రాయివి అన్నాడు. రాయి బండ రెండు ఒకటేనా? కాదు. పేతురు రాయి, నువ్వు రాయివి అని, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఏ బండ? బయల్పరచబడుట, ప్రత్యక్షపరచబడుట, పరలోకమందున్న తండ్రి ద్వారా ప్రత్యక్షపరచబడుట అనేది ఒక బండలాంటి విషయం. అర్థమైందా? యేసు ప్రభు ఎట్లా తెలిసాడో నీకు వింతగా లేదా? ఒక్కొక్కరు మీరు ప్రభువుని కలుసుకున్న విధానం ఒక్కసారి ఆలోచించండి. ఎట్లా క్యాచ్ అయ్యావు అసలు నువ్వు? ఎలా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు? ఎట్లా దేవుణ్ణి కలుసుకున్నావు? ఎలా నువ్వు రక్షణ పొందావు అని ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఏ విధంగా కదిలి తను తాను బయలుపరుచుకున్నాడో, తన ప్రత్యక్షత నీకు ఇచ్చాడో నీకు అర్థమైద్ది. కొంతమంది నీ బంధువుల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు, హేళన చేసేవాళ్ళు ఉన్నారు, పనికిమాలిన మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కలగల ప్రత్యక్షత నీకు కలిగింది. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి.